ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకి తెలుస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అటు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ఒక సమావేశం ఏర్పరచుకున్నట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఒక కీలకమైనటువంటి కసరత్తు చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు అంటే జనసేన పార్టీ నుంచి చాలా మంది పోటీ చేద్దాం అనుకుని భంగపడినటువంటి నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అలాగే టీడీపీ నుంచి, బీజేపీ నుంచి కూడా ఇప్పటికే చాలా మంది ఆశపడుతూ అటు చంద్రబాబు గారిని, అటు టీడీపీ పెద్దల్ని, లేదంటే అటు బీజేపీ పెద్దల్ని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా సార్లు చాలా విధాలుగా, మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఎవరెవరు ఏదైనా సరే తీసుకుందాం అనుకుంటున్నారు, నాకు ఒక లిస్ట్ ఇవ్వండి, ఇవ్వకపోతే బాధపడద్దు, మిగతా వాళ్ళకి కూడా మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి. అయితే దీనికి సంబంధించి మొన్న కూడా ఒక కీలకమైనటువంటి చర్చ జరిగింది అటు టీడీపీ, బీజేపీ, జనసేనకి సంబంధించి. దాంట్లో ఒక క్లియర్ గా ఒక ఒప్పందానికి అయితే వచ్చారు. టీడీపీకి 60%, అలాగే జనసేనకి 30%, ఇక బీజేపీకి 10%. వీళ్ళ ముగ్గురు ఒక ఒప్పందం ప్రకారం వెళ్తున్నారు. అలాగే జనసేన పోటీ చేసి గెలిచినటువంటి స్థానాల్లో ఎక్కువ పర్సెంట్ జనసేనకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో బీజేపీకి ఎక్కువ శాతం, అంటే మూడు పార్టీలు సమానంగా బలపడే విధంగా ఆంధ్రప్రదేశ్ 2029లో మూడు పార్టీలు సమానంగా ఎదిగే విధంగా ఆయా నియోజకవర్గాల్లో పట్టు సాధించే విధంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ, అలాగే ఎవరైతే టికెట్ రాకుండా ఇబ్బంది పడి, బాధపడి, పార్టీ కోసం కష్టపడి, పార్టీ కోసం నిలబడి ప్రచారం చేశారో వాళ్ళందరికీ కూడా కొన్ని కీలకమైనటువంటి నామినేటెడ్ పదవులు ఇవ్వటానికి అయితే నిర్ణయించుకున్నట్టుగా తెలుసు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక లిస్టు కూడా పవన్ కళ్యాణ్ గారు రెడీ చేసి ఇప్పటికే ఆయన దగ్గర పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎవరెవరైతే ఇద్దాం అనుకున్నారో వాళ్ళందరి పేర్లు కూడా పవన్ కళ్యాణ్ గారు నోట్ చేసుకున్నారు. అలాగే టీడీపీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి కూడా చంద్రబాబు గారు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు రేపు దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి భర్తీలన్నీ కూడా పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.